నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. వర్షాన్ని సైతం లెక్క చేయని భక్తజనం. ఆధారాలతో ఫిర్యాదు చేశాం, చర్యలే ఆలస్యం. ఆదిరెడ్డి శ్రీనివాస్, మా కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పాలన. సాంప్రదాయ పద్ధతిలో రాజమండ్రి గ్రామ దేవత శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. తనపై ఎలాగైనా విజయం సాధించాలని పగటకళ్ళ కంటున్న వారు వాలంటీర్లతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆధారాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వివరించారు. టీడీపీ నాయకులతో కలిసి దేవీ చౌక్ సెంటర్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అసలు రాజమండ్రిలో గత 2 రోజులుగా ఏం జరుగుతోందని ప్రశ్నించారు. అధికారులకు విషయం తెలియదా, లేదా తెలిసి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలగుతున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థి వార్డు వాలంటీర్లతో ఒక్కొక్కరితో సమావేశం నిర్వహిస్తూ వాళ్లకు లేనిపోని ఆశలు కల్పించి వాలంటీర్ పదవికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో తన తరపున బూత్ ఏజెంట్లుగా పనిచేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను, ఎకనామికల్గా ఆదుకుంటానంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీ ఇస్తున్నాడని ఆరోపించారు. మాట్లాడితే నా అక్క చెల్లెమ్మల అని చెప్పే ఎంపీ వాలంటీర్ల జీవితాలతో ఆటలాడుకోవడం, రాజీనామా చేయాలనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని కోరారు. రాజమండ్రిలో తెలుగుదేశం మరోసారి ఘన విజయం సాధించబోతోందన్న విషయంలో ప్రజాప్రతినిధుల చర్యలను బట్టే స్పష్టంగా తెలుస్తోందన్నారు. నిజానికి ఎంపీ భరత్రాం నిజస్వరూపం ఏమిటో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. కల్చర్ హబ్ను క్రైమ్ హబ్గా భరత్రాం మార్చారని, దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్ర నగరం ఎన్నో ప్రాచీన చరిత్రకు నిలయమని పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు జన్మించిన పుణ్యస్థలం ఇది. అటువంటి కల్చర్ హబ్ను మార్గాను భరత్రాం క్రైమ్ హబ్గా మార్చేశారని ఆరోపించారు. గంజాయి డాన్గా వ్యవహరిస్తూ గోండాలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను వెంట తిప్పుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతసుందరి, కార్యదర్శి లాల్ఖాన్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవివర్ ప్రసాద్, యువ నాయకులు ఎన్నమూరి ప్రదీప్, బీసీ సాధికార సమితి సెట్టిబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాన్ బాషా, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మహిళా కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, మాజీ కార్పొరేటర్ తంగేళ్ల బాబీ, తెలుగు యువత నగర కమిటీ అధ్యక్షులు ఉర్లంకల లోకేష్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి ఆస్యం ప్రసాద్, నాయకులు కరగాని వేణు, సాల్మన్ రాజు, మీసాల నాగమణి, బేసరి చిన్ని, సలాది ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏం చెప్తామో అదే చేస్తాం. వారం రోజుల్లో ఒక మేనిఫెస్టోతో వస్తూ ఉన్నాం. ఏదైతే నగరానికి అవసరమో, ఏది మేము చేయగలమో వాటితోటి వారం రోజుల్లో ఒక మేనిఫెస్టోతో వస్తాం. మీడియా వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటాం. నగరంలో ఉన్న మేధావుల యొక్క సూచనలు తీసుకున్నాం. ప్రజల యొక్క సూచనలు తీసుకున్నాం. గొప్ప గొప్ప కబుర్లు చెప్పే విధంగా ఉండదు ఆ మేనిఫెస్టో. సగటు మనిషి ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఈ నగరంలో ఏ విధంగా ఉంటాడో దానికి తగ్గట్లో ఉంటుంది. ఒక యువత ఏం కోరుకుంటున్నాడో దానికి తగ్గట్లో ఉంటుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేనిఫెస్టో. ఇది ఈనాటి యొక్క ప్రెస్ మీట్ ఒక ముఖ్యాంశం. ఆఫీసర్ గారికి ఇచ్చాం. మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ హాస్టల్కి ఒక్కసారి మీరు వెళ్ళి చూసినట్లయితే పక్కనే కంబాల్ చెరువు మీద పెట్టిన శ్రద్ధ బీసీ హాస్టల్ మీద ఎందుకు పెట్టలే అంటే, కంబాల్ చెరువులో 25% కమిషన్ వస్తుంది కాబట్టి నువ్వు బీసీ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? మీడియా వాళ్ళు కూడా చూపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ కోరిన కోరికలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంలో ఉంచి గోవింద నామస్మరణల మధ్య రథోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ కోరిన వరాలను ప్రసాదించే దేవునిగా కోరుకొండలో వెలిసిన స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి తమ కోరికలను దేవునికి విన్నవించుకోవడం జరుగుతుందన్నారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ అభివృద్ధిలో భాగంగా 1,40,00,000 రూపాయలతో కోరుకొండ రంగనాథ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం, 60 లక్షలతో లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ మెట్ల మార్గం పునరుద్ధ పనులు, అలాగే 3.80 కోట్ల రూపాయలతో కోరుకొండలోని సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు త్రిదండి చెన్నజేఆర్ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు, భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఇవన్నీ కొనసాగాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులతో మరోసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థిస్తా ఉన్నాను. రాజమండ్రి గ్రామదేవత శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వేద మంత్రోక్షణలతో ప్రారంభమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబల్జీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షణాధికారి జిఎస్ రమేష్ పర్యవేక్షణలో సాంప్రదాయబద్ధంగా రాజమహేంద్రవరం గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవాలకు రాటముహూర్తం జరిగింది. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సుబ్రహ్మణ్యం, ఈవో రమేష్లు మాట్లాడుతూ అమ్మవారి ఉగాది మహోత్సవాలకు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు అమ్మవారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ, గంధ సహిత పంచామృతాలతో అభ్యంగన స్నానం చేయించి నృత్యాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారు చిన్నతనంలో ఆడుకునే ప్రాంతాలకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. 13 మధ్యాహ్నం 3 గంటల నుండి అమ్మవారికి రథోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోయ నృత్యం, గరగ నృత్యం, శక్తి వేషాలు, తీన్మార్, కోలాటం, పగటి వేషాలు, విద్యుత్ అలంకరణ, విశేష అలంకరణలతో అతి వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయని వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రేణు, పిల్లి గంగాధర్, పిల్లి శ్యామ్, కడియాల వీరభద్రరావు, కంటా వీర వెంకటరమణ, కట్టా శంకర్, పిల్లి చిన్ని శ్రేణు, ఏడుకొండలు, కట్టా రామకృష్ణ, గొర్రె రమణ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపు ఇలాగా మన డీలక్స్ రోడ్ నుంచి ఇలా మెయిన్ రోడ్లో నుంచి అలా కుమారి దిగారి దగ్గర నుంచి మళ్ళీ కూడా 13వ తారీఖు రాత్రి అంతా కూడా అమ్మవారు ఈ గ్రామోత్సవం నిర్వహించి మళ్ళీ 14వ తారీఖు ఉదయం అమ్మవారి మళ్ళీ ఆలయ ప్రవేశం జరుగుతుందండి. ఆ రోజుతో కూడా మనకి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు ముగుస్తాయండి. తదుపరి అన్నప్రసాద వితరణ జరుగుతుందని, మహా అన్నదాన ప్రసాదం జరుగుతుంది. మా సేవా కమిటీ వాళ్ళు కూడా అన్నదాన ప్రసాదం చేస్తారు. రాజమండ్రి త్యాగరాజనగర్లో 73వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 73వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేఏ జయంత్, చెన్నై వేణుగానం, ఫ్లూట్ కచేరీ జరిగింది. మృదంగంపై సాయి గిరిధర్, ఘటంపై కేవి రామకృష్ణ వాయిద్య సహకారం అందజేశారు. ఏర్పాట్లను కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రే వెంకటరమణారావు, వైస్ చైర్మన్ చింతలూరు సుందర వెంకట్రావు, జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్ర, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కర్ రామ్, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వేలూరు రామచంద్ర, ప్రగల్పాటి ప్రతాప్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది.
రాజమండ్రిలో మద్దూరి అన్నపూర్ణయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి సందర్భంగా స్థానిక మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో అన్నపూర్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడి రంగారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామిరెడ్డి మురళి, ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీపాద శ్రీనివాస్, కమిటీ సభ్యులు అందరూ కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు పురస్కారాలు అందజేసే కార్యక్రమం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డులను ప్రధానోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దూరి అన్నపూర్ణయ్య సేవా పురస్కారానికి ముఖ్య అతిథులుగా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, గూడూరి రాధిక తదితరులు విచ్చేశారు. వివిధ రంగాల్లో ప్రముఖులైన వారికి అవార్డులు అందజేయడం జరిగింది. గోదావరి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవ నాగేంద్ర కుమార్, రామచంద్రపురం వెల్ల కామెర్ల వైద్య నిలయం పి వీరభద్రరావు, విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఈవో కోటిపల్లి నాగసురేష్, ఇన్స్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణారాజు, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ గణేష్ శ్యామ్ సింగ్, ఈస్ట్ న్యూస్ ఛానల్ అధినేత తటవర్తి రామనారాయణరావు, ఐఎన్టీయూసీ జిల్లా మాజీ సెక్రటరీ కెఎల్ నరసింహారెడ్డి, దాక్షారామం ఆధ్యాత్మికవేత్త అంబటి భీమశంకర్ నారాయణ, వేణుగోపాల్ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ హర్నాథ్ బాబు, ఆర్టీసీ డిపో విశ్రాంత మేనేజర్ వీరవెంకట సత్యనారాయణ తదితరులకు మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడి రంగారావు, కూరెల హనుమంతరావు, పోల వీరబాబు, అరవ సురేష్, కోనపురెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు రుక్కు బెజవాడ వెంకటస్వామి, తాడి సూరిబాబు, సెయింట్ జాన్స్ స్కూల్ కరస్పాండెంట్ జాన్సన్, బీవీకే దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డుతో పాటు పురస్కారం ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మాస్టర్ గారికి ఈ సత్కారం చేసిన తర్వాత, మాస్టర్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరికీ మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు తదుపరి 1 by 1 ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మహానుభావుడి యొక్క వర్ధంతి జయంతిని ఈ మద్దూరి అన్నపూర్ణయ్య గారు సేవా సమితి వారు కంటిన్యూస్ గా చేయాలని చెప్పి, వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఆ రోజు అవలాల గోపాలకృష్ణ గారికి స్టార్ట్ చేశారు మీరు అవార్డు, అంతే అవార్డు ఈయనకి ఇస్తే మీరు ఈ సంవత్సరం అని చెప్పి 2-3 ఫోన్ చేశారమ్మా. మేము అందరికి కూడా కార్డులు పంపిస్తాం. మాస్టర్ గారి పేరు అనగానే నాకు ఫోన్ చేసి ఈ పేరు మీకు ఎవరు చెప్పారు అడిగారు. మా సీనియర్ గారు సిఎల్పి సెక్రటరీ గారు తెలంగాణ. జాంపేట చేపల మార్కెట్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించవద్దని, ఎవరి దుకాణం వద్ద వారే వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని ది జాంపేట హోల్సేల్ రిటైల్ ఫిష్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు, వై రమేష్, నక్కా నాగమ్మ తదితరులు మాట్లాడుతూ, జాంపేట చేపల మార్కెట్ గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తికి మార్కెట్తో సంబంధం లేదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. అతను రాజకీయ పలుకుబడితో కులాలను రెచ్చగొట్టి మార్కెట్లో నానా రభసా చేస్తున్నాడని ఆరోపించడం జరిగింది. 44 సంవత్సరాలుగా బెస్తా, సెట్టిబలిజ, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన వారంతా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నామని తెలిపారు. సొసైటీ ద్వారా ఇసుక ర్యాంప్ నిర్వహించిన వ్యక్తి కరోనా సమయంలో ఈ మార్కెట్లోకి ప్రవేశించి కొన్ని దుకాణాలు ఆక్రమించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. 3 సంఘాలు ఎక్కడో దూరంగా ఉన్నాయి తప్ప వాటితో జాంపేట చేపల మార్కెట్కు సంబంధం లేదని కోటేశ్వరరావు, రమేష్ స్పష్టం చేశారు. ఏది జరిగినప్పటికీ కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే మగోళ్ళు వెనకాలండి ఆడవాళ్ళ మీద కూర్చోవడం, వాళ్ళు వచ్చి ఛాతీ కలిపి గొడవ కొత్తారా రండిరా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత అసభ్యకరంగా ఉంటుందంటే, అసలు వీళ్ళు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? డబ్బు కోసం కక్కుర్తి పడిపోయి గడ్డి తినే మనుషులు ఎంత తీర్చడానికి బాధపడతారని మేము ఇప్పుడే చూస్తున్నామండి.
ఇన్నాళ్ళు బట్టి మేము వ్యాపారం చేసాం, కానీ ఎక్కడ ఏ రోజు కూడా ఏ ఊర్లో కానీ ఏ మార్కెట్లో కానీ ఇలాంటి పందా లేదు. ఇలాంటివి ఈ కార్యక్రమంలో నాగమ్మ మాట్లాడుతూ తమ పెద్దల హయాం నుంచి వచ్చిన ఈ దుకాణాల వద్ద వ్యాపారం చేసుకునే అవకాశం తమకే ఇవ్వాలని కోరింది. వేరే వారికి వ్యాపారాలను కేటాయిస్తే తమ పొట్ట కొడితే పిల్లలతో సహా పెట్రోల్ పోసుకుని తగలెట్టుకుంటారని విలపించింది. ఈ విలేకరుల సమావేశంలో సిహెచ్ సత్యనారాయణ, నాగు, నక్కా సీనమ్మ, సిహెచ్ ఎల్లయ్య, కె అశోక్, చిన్నారి దుర్గా, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను పోయిన 10 మందికి ఉపయోగపడాలండి. ఆడు ఒక చీడి పొరుగులకు వచ్చి 10 మంది కాదు 100 మంది వ్యాపారాలు చెడగొడుతున్నాడండి. 100 మంది పొట్టలు కొడుతున్నాడండి. మా ఉజురు తగులుతుందండి. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వ్యాపారం చేసుకుంటున్నాండి. మాకు ఈ వ్యాపారం తప్ప ఏ ఆధారం లేదండి. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద తీడిస్తే మాకు సాగు తప్ప రెండో మార్గం ఏమీ లేదండి. రాజమండ్రిలో నటభూషణ్ శోభన్ బాబు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 16వ వర్ధంతిని పురస్కరించుకుని శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్లో శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సేవా సమితి గౌరవాధ్యక్షులు అల్లుబాబు మాట్లాడుతూ నేటికి అభిమానులు ఇంతటి అభిమానం చూపుతున్నారంటే ఆయన తెలుగు సినిమా ఉన్నంతకాలం తెలుగు ప్రజల హృదయాల్లో తన విలక్షణమైన నటనతో సుస్థిరమైన స్థానం సంపాదించుకుందేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. అనంతరం గౌతమి జీవకాండ సంఘంలోని చిన్నారులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు బళ్ళా శ్రీనివాసరావు, సేవా సంస్థ అధ్యక్షుడు కొన్నకళ్ళ శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, కె ఆనంద్, ఎస్ఎన్ రావు, సోగ్గాడు ప్రసాద్, బట్టిపురుల శ్రీనివాస్, ఏ అన్నవరం, ఆర్వీబీఎస్ శర్మ, రమేష్, కె ప్రసాద్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఆయన ఎన్నో ఉన్నత స్థానాలు ఎదగడానికి కారణం ఆయన భూమిని నమ్ముకున్నారు. మా ఫ్యాన్స్ వారు ఎప్పుడైనా కలిసినా సరే అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి, మీ దగ్గర 100 ఉన్నా 1000 ఉన్నా సరే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది ఎప్పటికీ మీకు భవిష్యత్తు చూపెడుతుందని చెప్పేవారు. ఇందాకే ఒక ఏలూరు నుంచి ఒక అభిమాని లేడీ ఆటోలో వెళ్తూ ఆగి ఒక దండ శోభన్ వారికి వేసి ఆయనకు ముద్దు పెట్టుకొని నా చిన్నప్పటి నుంచి కూడా నా అభిమాని నటుడండి, ఆయన కోసం ప్రత్యేకంగా వచ్చానని చెప్పేసి ఇందాక వెళ్ళారు. అలా చాలామంది అభిమానులు ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ రోజుకి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బ్రాహ్మణ హెల్ప్ లైన్ రాజమండ్రి ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఉపనయన కార్యక్రమం నాళంవారి సత్రంలో జరిగింది. నాళంవారి సత్రంలో 12 మందికి ఉపనయన కార్యక్రమం నిర్వహించారు. సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సహాయ సహకారాలు అందించిన గౌరవ సలహాదారు నేదునూరు శేషగిరిరావు, సూర్య శ్రీనివాస్, వడ్డాది ప్రసాద్, వరంగల్ కేశవరావు, వావిలాల్ సుధా, దక్షిణామూర్తి తదితర దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తుమ్మలపల్లి సుబ్బారావు, సెక్రటరీ భవనగిరి వెంకటరమణ, ట్రెజరర్ విజయలక్ష్మి, గౌరవ సలహాదారు నేదునూరు శేషగిరిరావు, సహాయ కార్యదర్శి ద్రోణంరాజు హనుమంతరావు, ఆదిత్య, ధవళేశ్వరం నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే శ్రీరంగధామంలో 60,000 రూపాయలు విలువ చేసే 32 ఫ్యాన్లు అజ్ఞాత భక్తుడి విరాళంతో హెల్ప్ లైన్లో రంగధామానికి బహుకరించారు. ఈ ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకంతో పెట్టినటువంటి ఈ అమౌంట్ని మేము అందరం సద్వినియోగపరుస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, హెల్ప్ లైన్ ద్వారా మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము వారికి ఈ మీడియా ముఖంగా మేము చెప్పడానికి మాకు మంచి అవకాశం దొరికింది ఈ కార్యక్రమం చేయడం వల్ల. రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవాలకు రాటముహూర్త కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి గ్రామదేవత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు గొర్రెల సురేష్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడ్పాటి శర్మారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, గొర్రెల సత్యరమణి, డాక్టర్ ఆర్ బాలసరస్వతి, గౌతమి ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధి తోట సుబ్బారావు,
పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఫణికుమార్, కేలా వెంకటరమణ, కృష్ణమూర్తి, రామరాజు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేత్రపర్వంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, వర్షాన్ని సైతం లెక్క చేయని భక్తజనం. ఆధారాలతో ఫిర్యాదు చేశాం, చర్యలే ఆలస్యం. ఆదిరెడ్డి శ్రీనివాస్, మా కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పాలన. సాంప్రదాయ పద్ధతిలో రాజమండ్రి గ్రామ దేవత శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.